మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉన్నది. నేను ఈ వ్లాగ్లో తెలుగులో ఎందుకు చేస్తున్నా, హిందీలో ఎందుకు చేయట్లేదు అంటే, तेलुगु में कई को बना रहा हूँ, हिंदी में क्यों नहीं बना रहा हूँ बोलते हैं. सो एक क्लैरिटी दे रहा हूँ. एंड मेरा यूट्यूब के मानिटाइजेशन के बारे में बोल रहा हूँ. నా యూట్యూబ్ మానిటైజేషన్ గురించి చెప్తున్నా. అండ్ నేను ఎందుకు వ్లాగ్స్ చేయలే 2-3 డేస్ నుంచి ఆ ఇష్యూ ఒకటి చెప్తున్నా. అండ్ అంతే కదా. యా ఎడిటింగ్, యా కామెంట్స్లో అన్న ఎడిటింగ్ ఎట్లా చేయాలి, అన్న ఎడిటింగ్ కైసా కర్నా బోల్కే भी पूछ रहे लोग. సో దాని గురించి కూడా నేను క్లారిటీ ఇచ్చిన. సో హే గైస్, ఎట్లున్నారు మీరందరూ? మీకేంది, మీరు మస్తున్నారు. సో హే గైస్, ఎట్లున్నారు మీరందరూ? మీకేంది, మీరు మస్తుంటారు, నేను కూడా మస్తున్నా. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో యా, ఈరోజు డేట్ January 16th. టైమ్ ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఇట్స్ 4 o'clock ఈవినింగ్. ఏం లేదు, ఒక 2 days నుంచి వ్లాగ్స్ అనేటివి జరగట్లేదు, చేయట్లేదు. అది సంక్రాంతికి వస్తున్నాము, మూవీ రివ్యూ చేసిన నేను అంటే వాళ్ళతో పోయి. అదే నా లాస్ట్ రివ్యూ. దాని తర్వాత నేను ఏం చేయలేదు, ఎందుకంటే ఎటు పోలేదు. నార్మల్గా ఎటు అయినా సరే తీసేవాడిని, తీయడం కూడా చేయలేదు. సో ఏంటంటే, సో నాకు ఒకటి గుడ్ న్యూస్ ఏంటంటే, నా ఛానల్ అనేది మానిటైజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ టు మై ఫాలోవర్స్. నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. అండ్ అది ప్రాసెసింగ్ ఏదో అనుకున్నా కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ మానిటైజ్ తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ అని సంథింగ్ ఉంది. అదంతా నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అది పాపం సైఫ్ హ్యాండిల్ చేస్తున్నాడు. నేను ఏమొచ్చినా సరే సైఫే హ్యాండిల్ చేస్తున్నాడు. సైఫ్కి బాగా తెలుసు దాని గురించి. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థింగ్ ఏంటంటే, నేను ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ హిందీలో మాట్లాడాలనుకుంటే ఐ విల్ స్పీక్ ఇన్ హిందీ ఆల్సో. సో తెలుగు హిందీ కలిపి మాట్లాడదాం కదా ఎట్లా. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో తెలుగు చేద్దామని ఉండే నాకు. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో ఉన్నాం మనం. సో హిందీ చేయడం వల్ల లాభం ఉండదు ఇక్కడ. అండ్ యా, నేను ఆల్రెడీ హిందీ వరంగల్ హంగామా యూట్యూబ్ ఛానల్లో కామెడీ వీడియోస్ చేస్తున్నా. నా రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా నేను హిందీ చాలా చేసిన. అందుకే తెలుగు చేయాలి కదా, తెలుగు చేస్తేనే కదా మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కదా అనిపించి తెలుగులో స్టార్ట్ చేసిన నేను. అండ్ చాలామంది వచ్చి భయ్యా హిందీ మే బనావు అని అంటారంటే, అన్న హిందీలో చేయి అనేసి అడుగుతున్నారు. వాళ్ళ తప్పు కాదు అది, ఎందుకంటే దే ఫాలో మీ, వాళ్ళు మనల్ని ఫాలో చేస్తారు కాబట్టి వాళ్ళ తప్పు కాదు అది. కానీ థింగ్ ఏంటంటే, నేను తెలుగులో చేద్దామని ఫిక్స్ అయిపోయినా, అందుకే తెలుగులో చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, సో నాకన్నా ముందు సోనుభాయ్ హిందీలో వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేసేసిండు. సో నేను వరంగల్లో ఉన్నప్పుడు ఆయనతోనే ఎక్కువ ఉంటా. సోను షాన్నవాస్ వ్లాగ్స్ మీకు తెలుసు, నేను ఎక్కువ ఆయనతోనే ఉంటా. ఆయన ఆల్రెడీ హీఈస్ మేకింగ్ వ్లాగ్స్ ఇన్ హిందీ. సో నేను కూడా హిందీలో వేస్తే ఆయన యాడ్ చేస్తూ ఉంటాడు, నేను ఎడ్ చేస్తూ ఉంటాను. ఆయన నన్ను చూపిస్తూ ఉంటాడు, నేను ఆయనను చూపిస్తూ ఉంటా. పబ్లిక్ చూసే వాళ్ళు కూడా ఏంద్రా వీళ్ళు ఇదే చేస్తారు అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఆయన దాంట్లో చూసిన వాళ్ళు నా దాంట్లో చూడరు, నా దాంట్లో చూసిన వాళ్ళు ఆయన దాంట్లో చూడరు. దీనివల్ల ఏమవుతుందంటే వ్యూవర్షిప్ డివైడ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒకటే ప్లేస్కి పోతాము, ఇద్దరం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, అందులో డిఫరెన్స్ ఏముంటుంది. ఒకవేళ నేను తెలుగులో చేస్తే, ఒకవేళ అదే ప్లేస్కి నేను కూడా వెళ్ళి అదే ప్లేస్ని నేను తెలుగులో ఎక్స్ప్లోర్ చేస్తే, ఆయన హిందీ ఆడియన్స్ ఆయనకే ఉంటారు, నా తెలుగు ఆడియన్స్ నాకు వచ్చేస్తారు. అండ్ మోర్ ఓవర్ నేను తెలుగు ఆడియన్స్ కోసం ట్రై చేయడానికి, నేను తెలుగు ఆడియన్స్ కోసమే తెలుగులో వ్లాగ్స్ చేస్తున్నా. అండ్ కానీ ప్రతిసారి కిందికి వచ్చి భయ్యా హిందీ మే బనాओ, ఓకే हिंदी में बनाना कितनी देर भाई, हिंदी में व्लॉग्स बनाना कितनी देर, बोलो बना सकता हूँ. लेकिन मेरे सर्किल क्या है, मेरे सर्किल वाले पूरे व्लॉगर्स है, वो लोग पूरा सेम हिंदी में बना रहे हैं. मैं उन लोगों के साथ ही फिरता हूँ, तो उन लोगों के साथ हिंदी में बनाया समझो. आप लोग देखते क्या, ऑलरेडी ये तो मैं सोनू भाई के व्लॉग में देख लिया बल्कि कमेंट करते, ये ऑलरेडी मैं सैफ के व्लॉग में देख लिया बल्कि कमेंट करते. सो वाट आई बिलीव स्टैंड यूनिक. और क्या बोले तो आई एम वेरी फ्लुएंट इन तेलुगु, छोटे ऐप से तेलुगु अच्छी बात कर लेता हूँ. मैं बहुत अच्छी तेलुगु बात करता हूँ, क्योंकि मेरा सर्किल पूरा तेलुगु में बात करने वालों से ही था. मतलब तेलुगु बात करते रहे तो मेरे को ज़बान भी ब्लाबर भी नहीं करता मैं.
या वो था तेलुगु के मतलब वाई आई एम नॉट मेकिंग वीडियोस इन हिंदी बोलते से उसको वो जवाब था। और क्या है बोले तो सेकेंड थिंग, मेरा चैनल मोनेटाइज हो गया। सो मोनेटाइज होने के लिए मैं क्या क्या करा वो आपसे शेयर करना चाह रहा हूँ। अरे मैं तो हिंदी में बात कर रहा हूँ, देखो हिंदी में बात करना बहुत आसान है, बात कर सकते, लेकिन देखो సో సెకండ్ థింగ్ ఏంటంటే నా ఛానల్ అనేది మానిటైజ్ అయిపోయింది. మానిటైజ్ కావడానికి నేను ఏమేమి చేసిన, సో ఒక టార్గెట్ ఉండే ఏంటిది అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచింగ్ అవర్స్ సంథింగ్ ఉండే అది యాజ్ పర్ 2025 యూట్యూబ్ పాలసీస్. సో నేను అది టార్గెట్ పెట్టుకున్నా, నేను అది టార్గెట్ పెట్టుకుని దాన్ని కొట్టాలి అని కూర్చున్నా. అంటే ఎట్లా అంటే ఎటు పోయినా సరే వ్లాగ్స్ చేసిన, నేను ఎటు పోయినా సరే వ్లాగ్స్ చేయడం, ఈవినింగ్ అయితే ఎడిటింగ్ చేయడం, రాత్రి అయితే ఎడిటింగ్ చేయడం, రాత్రి మొత్తం రెండర్ చేయడం, మార్నింగ్ ఎట్లయినా సరే సైఫ్కి ఫోన్ చేసి థంబ్నెయిల్ చేసి సైఫ్ అని చెప్పడం, సైఫ్ మంచి థంబ్నెయిల్ ఇవ్వడం, అప్లోడ్ చేయడం, ఇది టార్గెట్ పెట్టుకున్న 1 మంత్ మొత్తం. సో వన్ మంత్ 15 days 1 month 10 daysలో నేను మానిటైజ్ చేసుకున్న ఛానల్ని. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫాలోవర్స్. ఇది కూడా చెప్పాలని ఈరోజు నేను ఇక్కడ కూర్చొని జస్ట్ కెమెరా పెట్టుకొని వ్లాగ్ చేస్తున్నా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని. అంటే వీడియో ఎడిటింగ్లో నేనేం తోపు కాదు, నేనేదో అంటే బాగా పెద్ద ఎడిటర్ని కూడా కాదు నేను. అండ్ నేను సైఫ్ అని నా ఫ్రెండ్ ఉంటాడు, నా కొలీగ్ యాక్చువల్గా, దిస్ ఇండస్ట్రీ నా కొలీగ్ సైఫ్, చాలా బాగా ఎడిట్ చేస్తాడు, మీ అందరు తెలుసు యువర్ ఫేవరెట్ సైఫ్. సో ఏంటంటే ఆయన ఒక అప్లికేషన్ ఇచ్చిండు. అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే అది 10th ఇంటర్ నుంచే నాకు అలవాటు, ఏవేవో వైవా వీడియో, కైన్ మాస్టర్, ఇన్షాట్ వీటిలో వేసి అతికేయడం అలవాటు ఉండే. సో నాకు కొంచెం ఈజీ అయింది. ఇందులో రాగానే అన్న ఇది కాదు ఇది వాడు అనేసి సైఫ్ నాకు క్యాప్ కట్ అని ఒకటి చెప్పిండు. క్యాప్ కట్ వచ్చేసరికి మన ఇండియాలో అవైలబుల్ లేదు, దాన్ని మనం క్రోమ్లో పోయి డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు VPN ఒకటి కనెక్ట్ చేసుకోవాలి. VPN కనెక్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేయగలుగుతాం, లేకపోతే యూజ్ చేయలేము. సో దాంట్లో వేసి క్యాప్ కట్లో ఏదో వీడియోస్ వేసి అతికించడం స్టార్ట్ చేసిన తర్వాత VPN ఆన్ చేసి ఎఫెక్ట్స్ ఏంటి ఇదేంటి అని మెల్లగా తెలుసుకోవడం, సైఫ్ని అడగడం, చిన్న చిన్న వీడియోస్ ఎడిట్ చేయడం, రీల్స్ ఎడిట్ చేయడం, వచ్చా దీన్ని ఈ సైజులో ఇది ఈ సైజులో వస్తుంది, ఓకే డన్, ఇంత రెండర్ చేయాలి, ఇంతలో రెండర్ చేయాలి, ఈ ఫ్రేమ్స్ పెట్టాలి, క్వాలిటీ ఇది పెట్టాలి అనేసి అది నేర్చుకుని సో నాకు చేస్తూ చూడు ఏదైనా సరే చేస్తూ అలవాటు అయినట్టు నాకు కూడా సేమ్ చేస్తూ ఎడిటింగ్ కూడా అలవాటు అయిపోయింది. సో నా వీడియోస్ నేనే ఎడిట్ చేసుకొని నేనే అప్లోడ్ చేస్తా. అండ్ థంబ్నెయిల్ ఒకటి సేవ్ చేసి ఇస్తాడు. అండ్ చాలా చెప్తాడు అన్న బ్లాగ్ అంటే ఇదన్నా ఇట్లా చేయాలి ఇది చేయాలని చాలా ఇన్పుట్స్ కూడా ఇస్తాడు సైఫ్. దట్స్ ఇట్. అండ్ నేను ఈ సంక్రాంతికి చాలా చేద్దాం అనుకున్నా, సంక్రాంతి బ్లాగ్ చేద్దాం అనుకున్నా, మొత్తం ఊర్లలోకి పోయి మొత్తం ముగ్గులు అవి ఇవి తీసి పతంగులు ఎగరేసి పంచ కట్టుకొని మొత్తం వేరే చేద్దాం అనుకున్నా, కానీ వర్కౌట్ కాలే. ఎందుకంటే అన్ని వాళ్ళు వచ్చి వర్కౌట్ కాలే. సో చాలా పనులు ఉండే. అండ్ ఈసారి పతంగులు ఎగరేసేటప్పుడు వ్లాగ్ చేద్దాం అనుకున్నా, మొత్తం రచ్చ చేద్దాం అనుకున్నా, సోనుబైని పెట్టుకుని సైఫ్ని తీసుకొని ఏదైనా సరే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ పాసిబుల్ అవ్వలే 2 days నుంచి. అండ్ ఇది మానిటైజ్ కాగానే ఈ వర్క్స్ మీద పడ్డా నేను, ఇది ఎట్లా చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలని వర్క్స్ మీద పడ్డా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉన్నది, అదేందో సో వద్దులే, ఆ టాపిక్ వద్దులే కానీ సో చాలా పెద్ద సర్ప్రైజ్ అది సర్ప్రైజ్ లెక్కనే ఉండనిద్దాం. నేను ఈ వ్లాగ్లో తెలుగులో ఎందుకు చేస్తున్నా, హిందీలో ఎందుకు చేయట్లేదు అంటే తెలుగు में कई बना रहा हूँ, हिंदी में क्यों नहीं बना रहा हूँ बोलते, सो एक क्लैरिटी दे रहा हूँ. एंड मेरा यूट्यूब के मोनेटाइजेशन के बारे में बोल रहा हूँ, నా యూట్యూబ్ మానిటైజేషన్ గురించి చెప్తున్నా. అండ్ నేను ఎందుకు వ్లాగ్స్ చేయలే 2-3 days నుంచి ఆ ఇష్యూ ఒకటి చెప్తున్నా. అండ్ అంతే కదా. ఎడిటింగ్ కామెంట్స్లో అన్న ఎడిటింగ్ ఎట్లా చేయాలి, అన్న ఎడిటింగ్ కైసా కర్నా బోల్కే भी पूछ रहे लोग. సో దాని గురించి కూడా నేను క్లారిటీ ఇచ్చిన. నాదంతా కిచిడి అవుతుంది, లాంగ్వేజ్ హిందీ తెలుగు మిక్స్ అవుతుంది, అదేదో గబ్బర్ సింగ్ సినిమాల కానిస్టేబుల్ అయినట్టు అంతే. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్.